ఈ రోజున ప్రతి ఒక్కరి జీవితంలో వంగలేకపోవడానికి లేదా తగ్గించుకోలేకపోవడానికి మెయిన్ కారణం ఏంటో తెలుసా? నేను అనే ఒక అహంకారమే. సెల్ఫ్ బోస్టింగ్ కావచ్చు, నేను అనే తత్వము కావచ్చు, గర్వం కావచ్చు, అహంకారం కావచ్చు. ఆ వ్యక్తి తగ్గించుకోవడానికి, వినయాన్ని ప్రదర్శించడానికి లేదా లోబడడానికి దూరం చేస్తుంది. నేను అనే పదము ఇంగ్లీష్లో ఐ అని అంటారు. ఐ అనేది ఎలా రాస్తారు? పైనుంచి కిందకు ఒక నిలువు గీత. ఇప్పుడు చూడండి, ఐ అనేది స్ట్రైట్గా ఉంటుంది కదా. ఐ అనేది ఎప్పుడు వంగి ఉండదు, నిటారుగా ఉంటుంది. మనం దాన్ని క్యాపిటల్లో రాసినా, కర్సివ్ రైటింగ్లో రాసినా, స్మాల్ లెటర్లో రాసినా, ఎలా రాసినా మనం ఎలా రాయాలి? దాన్ని నిలబెట్టే రాయాలి. ఐ అనే పదాన్ని మీరు గమనించండి. నేను అనే తత్వము ఎప్పుడు మనల్ని నిలబెడుతూ అలాగే ఉంచుకోకుండా చేస్తుంది. నువ్వు అనే తత్వం లేదా నేను అనే తత్వం నీలో నుంచి ఎలా మారాలి తెలుసా? క్రైస్ట్లో ఉన్న సి లాగా మారాలి. క్రైస్ట్లో సి ఉంటుంది, చూసారా? సి ఎలా ఉంటుంది చెప్పండి? అర్ధచంద్రాకారంలో వంగి ఉంటుంది. నేను అనే తత్వము క్రీస్తులో ఏమవ్వాలి? వంగాలి. నేను అనే తత్వము క్రీస్తులో ఎప్పుడైతే వంగుతావో అప్పుడు క్రీస్తును ఏం చేయగలుగుతావు తెలుసా? వెంబడించగలుగుతావు. క్రీస్తు దీవెన ఆశీర్వాదాలకు నువ్వు వారసురాలు అవుతావు.